జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజుకి మనకి వినాయకునికి 47 days ఉంది. ఓకే, ఈ రోజు మన అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ 10% అనేది బ్యాలెన్స్ ఉంది అండ్ డబుల్ వెల్డింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది అనమాట. సో మొత్తము ఎండ్ వరకు చూడండి, మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను, చలో మరి. సో గైస్, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాము. మనకి వినాయకునికి సంబంధించిన సైడ్ ఫేసెస్ అనేది తయారవుతున్నాయి చూడండి. సో 1, 2, 3 అనేది తయారవుతున్నాయి. సో అన్న వాళ్ళు అక్కడ రింగ్స్ అనేది కొట్టుకుంటున్నారు అనమాట. సో మన నాగబాబు అన్న ఇంకా ఇంకా మిగతా వెల్డర్స్ అన్న వాళ్ళు రింగ్స్ అనేది కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్స్ అనేది రావాలి కాబట్టి అక్కడ కొట్టుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో మొత్తం అన్న వాళ్ళు పాటలు పెట్టుకొని మరి మంచిగా మార్నింగ్ వైబ్ మొత్తం మన స్వామివారు మన అయ్యప్ప స్వామి పాటలు పెట్టుకొని మరి మంచిగా మనం వర్క్ అనేది చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? ఇక్కడ ఇంకొక ఫేస్ ఉంది, సైడ్ ఫేస్. మొత్తం 4 ఫేసులు అనేది మొత్తము జస్ట్ బౌండరీస్ వరకు అయితే రెడీ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే రెడీ అయిపోయింది గాయస్. మాక్సిమం రెడీ అయిపోయింది, ఇంకా జస్ట్ 10% మాత్రమే ఉంది. ఓకే, చూసుకోండి. బా వినాయకుడి స్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ చూడండి. సో జాయింట్ వర్క్ అనేది చేసుకున్నారు. సో దీనికి కూడా డబల్ వెల్డింగ్ అనేది చేస్తారు. డబల్ వెల్డింగ్ ఎంత జస్ట్ ఒక 2 hours లో మొత్తం డబల్ వెల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మన వినాయకుడికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యో మన అన్న వాళ్ళు హాయ్ పండనా. ఓకే, సో మొత్తము అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి. మొత్తం జాయింట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కిరీటం కూడా చూడండి. సో ఇక్కడ కిరీటం వస్తుంది అండ్ ఇక్కడ కుందన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మీకు అర్థం కాదు, మీకు ఫర్దర్ అప్డేట్లో కనిపిస్తాను మట్టి టైంలో, అప్పుడు అయితే అర్థమవుతుంది. ఓకే, మెయిన్ ఫేస్ అనమాట, మెయిన్ కిరీటము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. బాబా క్రేజీ అసలు. ఓకే, అదో మెయిన్ ఫేస్ సంబంధించిన తొండం భాగం కూడా సగం తొండం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూపిస్తాను ఒక నిమిషం. సో మధ్యలో ఒక హ్యాంగ్లర్ వస్తుంది. సో హ్యాంగ్లర్ కూడా వేసేస్తే మనకి వినాయకుడికి మెయిన్ ఫేస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి తొండం, మన వినాయకుడిని తొండం అనమాట. ఓకే, ఇక్కడ దంతాలు వస్తాయి, ఒక చిన్న దంతం ఒకటి పెద్ద దంతం అనమాట. ఓకేనా? స్టేటస్ మన వర్క్ స్టేటస్ మన వినాయకుడిని మెయిన్ ఫేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, జస్ట్ ఇంకో 10% మాత్రమే ఉంది. సో ఇంకా ఈ ఫేస్ అయిపోయిన తర్వాత మన అన్న వాళ్ళు ఆ ఫేసెస్ కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, బాబా చూడండి, చాలా క్రేజీగా అనిపిస్తుంది. మన వినాయకుడు మెయిన్ ఫేస్ అనమాట. సో ఫస్ట్ మన అన్న వాళ్ళు మెయిన్ ఫేస్ కి సంబంధించింది తయారు చేసిన తర్వాత సైడ్ ఫేసెస్ కి వెళ్తారనమాట. ఓకేనా? సో బ్రేక్ అనేది వచ్చేసింది అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళకి. సో బ్రేక్ టైం ఇది. ఓకేనా? సో మొత్తం ఇదే సీకులు వాడతారనమాట. సో మన చేతులకు సంబంధించింది అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని సైజ్ కి పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్ మన వినాయకుడు పాదాలు కొంచెం ముందు వస్తాయి. సో అక్కడే జస్ట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. సో తాళ్ళతో మన ముంగడికి వస్తాయి అనమాట. ఓకేనా? అక్కడ పైన వచ్చేసి వినాయకుని బొజ్జ చూడండి. సో వినాయకుని బొజ్జ అనేది నిన్ననే లేపుకున్నారు. సో ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో వీడియో చూసేయండి, నా లాస్ట్ వీడియో. ఓకేనా? సో చూడండి ఎలా లేపుకున్నారో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ గా చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇది వినాయకుని సైడ్ ఫేస్ అనమాట. మన వెల్డర్స్ అన్న వాళ్ళు బ్రేక్కి వెళ్ళారు ఇప్పుడే. ఓకే, చూడండి సైడ్ ఫేసెస్ కి సంబంధించిన కిరీటం భాగం. ఓకే, మొత్తం ఇక్కడ చెవు భాగం ఉంది చూడండి మన వినాయకుడిని. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మన వినాయకుడికి మొత్తం సర్కిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము ఆ సర్కిల్స్ ఉంటాయి కదా. సో మొత్తం షేప్స్ అనేది మన స్కెచ్ అనేది రాసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. దీంతో మనకి ప్రతి ఒక్క డీటెయిలింగ్ సీకులు అనేది అవుతుంది అనమాట. మొత్తం స్ట్రక్చర్, ప్రతి ఒక్క స్ట్రక్చర్ దీంతో అవుతుంది అనమాట. దీంతో చాక్ తీసుకొని ఆడ సీకుంది ఒకటి, ఒక ఐరన్ది. సో అలా మొత్తం ప్రతి ఒక్కటి చేసుకొని దీనికి జాయిన్ చేస్తారు అనమాట మన అన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సైడ్ ఫేస్. సో సైడ్ ఫేస్ కి సంబంధించిన జస్ట్ ఓన్లీ జాయింట్ వర్క్ అనేది చేసుకున్నారు కింద బేస్ అండ్ పైన. సో ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకున్న తర్వాత దీని మీద నుంచి మొత్తము వర్క్ అనేది చేస్తారు మన అన్న వాళ్ళు. ఓకే, సేమ్ ఇది కూడా సైడ్ ఫేస్ అనమాట. ఓకేనా? రింగ్స్ చేసుకున్నారు చూడండి. సో రింగ్స్ దంతాలకి, సారీ తొండంకి, సారీ. ఓకే, ఈ రింగ్స్ అనేది తొండంకి, అది కూడా తొండంకి. సో రింగ్స్ మన నాగబాబు అన్న రింగ్స్ కి సంబంధించింది అయితే చేస్తున్నాడు మన తొండంకి. ఓకే, ఇక్కడ వచ్చేసి మన కిరీటంకి. సో కిరీటంకి సంబంధించిన వర్క్ అయితే చాక్ గీసుకున్నారు.
ఇది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, అక్కడ కూడా రింగ్స్ ఉన్నాయి చూడండి, మొత్తం రింగ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఓకేనా, ఇది మన కిరీటం. ఓకే, ఇవన్నీ సైడ్ ఫేసెస్ అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ 3 సైడ్ ఫేసెస్ ఉన్నాయి, అక్కడ ఒక సైడ్ ఫేస్. సో ఇక్కడ వచ్చేసి మన వినాయకుడిని మెయిన్, సో మెయిన్ పైన ఒక కిరీటం చూడండి. సో కిరీటం అయితే రెడీ చేసుకొని సైడ్ లో పెట్టుకున్నారు మన అన్నవాళ్ళు. ఓకేనా, ఇక్కడ ఏమో వర్క్ స్టేటస్ ఏం లేదు. మన ఈ రోజు అప్డేట్ లో జస్ట్ మనకు వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అనేది రెడీ అయిపోయింది. మాక్సిమం ఒక 10% మాత్రమే ఉందన్నమాట, జస్ట్ డబల్ వెల్డింగ్ అండ్ కొంచెం వర్క్ అయితే మిగిలి ఉంది. ఓకేనా, ఇది వర్క్ స్టేటస్ అనమాట. సో పైన ఎక్కడ దాకా వచ్చిందో మొత్తం బొజ్జ హ్యాంగ్లర్కి ఎలా ఫిక్స్ చేసిందో పైకి వెళ్ళి చూసేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మన వినాయకుడు హ్యాంగ్లర్కి అనేది ఫిక్స్ చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడన్న, అక్కడ తాడు కట్టుకున్నాడు, అక్కడ తాడు కట్టుకున్నారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పోల్, వినాయకునికి మెయిన్ పోల్. కింద బొజ్జ భాగం కనిపిస్తుందా, కింద బొజ్జ భాగం హ్యాంగ్లర్ ఉంది చూడండి. అండ్ పైన మనకి వినాయకుని తలలు వస్తాయి అక్కడ ఇక్కడ. సో ఇక్కడ 2 తలలు, అక్కడ 2 తలలు, ఇక్కడ మెయిన్ తల. ఓకే, వినాయకుని ఫేస్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అక్కడ వచ్చేసి ఒక్క నిమిషం. సో అక్కడ వినాయకుని లెగ్స్ ఉన్నాయిగా, ఆ లెగ్స్ అనేది పైకి వస్తాయి. సో పైన జాయింటింగ్ అనేది చేస్తారు. ఆ హోల్లో, ఎగ్జాక్ట్ ఆ హోల్లో జాయింటింగ్ అనేది చేస్తారు మన లెగ్ని. ఓకేనా, ఇంకా లెగ్ ప్రాపర్గా ఫిక్స్ చేయలేరు, ఇంకా ముందు రావాలి. సో ముందుకు వచ్చి ఇంకా ఈ ఈ హోల్లో ఫిక్స్ చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, ఇది పైన వర్క్ స్టేటస్ అనమాట. ఇవి కవర్స్ అనేది కట్టేసుకున్నారు అక్కడ ఇక్కడ. సో ఇక్కడ మన కాళిక మాత ఉంటుంది, అక్కడ మన సోమనాథ జ్యోతిలింగం. ఓకే, ఇది మొత్తం పైన కూడా షెడ్కి సంబంధించింది అయితే ఇంకా కవర్స్ వేసుకోలేరు, జస్ట్ పైన పైన వేసుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ హోల్లోనే మనకి వినాయకుడు లెగ్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో అదే సేమ్ ఎగ్జాక్ట్ దానికి గ్యాప్ ఇచ్చారు. సో ఆ గ్యాప్లోనే మన లెగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది వర్క్ స్టేటస్. సో ఈరోజు పెద్దగా అప్డేట్ ఏం లేదు, మన వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 10% అయితే ఉంది. సో మొత్తము షెడ్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇంకా 4 డేస్లో వస్తారంట మరి. అండ్ మన మట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే వచ్చేస్తుందంట. జస్ట్ వర్షాల వల్ల ఆగినాయి, లేకపోతే వచ్చేస్తున్నాయి ఈ పాటికి. ఓకేనా, ఇది మన వర్క్ స్టేటస్. ఓకేనా, సో చూసారుగా గైస్, ఇది మన వినాయకుని అప్డేట్. సో ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకి వినాయకుని మెయిన్ సైజ్ ఫేసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మెయిన్ ఫేస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, మెయిన్ ఫేస్ అక్కడ ఉంది కదా, సో ఆల్రెడీ చూపించాను. సో మెయిన్ ఫేస్కి సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూస్తే ఒక్క నిమిషం మళ్ళీ. సో ఈ లెగ్ అనేది అక్కడ హోల్ ఉందా, సో ఆ హోల్ అనేది ఫిక్స్ చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో ఇది అప్డేట్ మన వినాయకుంది. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసాను, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసాను. ఓకేనా, వీలైతే షేర్ చేసేసండి. మొత్తం డైలీ అప్డేట్స్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇది మన వర్క్ స్టేటస్. ఓకేనా, జై శ్రీ గణేష్. ఉంటా మరి రేపటి అప్డేట్లో కలుసుకుందాం.